spent for development of these villages. It's 264 villages. Basing on the data that has been collected, the links of survey and all that. There are so many programs going on, and at the same time they have collected excellent data on the basis that how to eradicate poverty, how to bring convergence of programs, how to bring convergence of funds. These are all the exercises we are going to do. Tata Trust is having some technologies on malnutrition, and also they are having water, quality water, and also so many areas they are having expertise. We are going to use all these things, and also in course of time, both Tata Trust and Government of Andhra Pradesh will work how to eradicate poverty. If there is any requirement of funds, Government of Andhra Pradesh is prepared to spend. How much will that be? No, we cannot estimate now. We will work it out. Do you have plans to extend this program to other villages? No, what I am saying, first of all, నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, మీకు జ్ఞాపకం ఉంది. స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ కాన్సెప్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉండే ఎన్ఆర్ఐలు, మన ఆంధ్రప్రదేశ్ కాకుండా బయట ఉండే ఎన్ఆర్బీస్, నాన్ రెసిడెంట్ విలేజర్స్, అదే మరి సిఎస్ఆర్ కింద ఇండస్ట్రియలిస్టు, ఎన్జిఓస్ అందరినీ ముందుకు రమ్మని చెప్పి ఒక పిలిపించాం. 10,000 గ్రామాలు ఇప్పటికే అడాప్ట్ చేసుకున్నారు, అంటే పార్ట్నర్షిప్ చేరారు. అయితే కొంతమంది యాక్టివిటీ పెట్టారు, కొంతమంది పెట్టలేదు. దీనికోసం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను కోరింది, ఒకటి డబ్బులు పెట్టగలిగిన డబ్బులు పెడతారు, రెండోది మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ఉన్నాడు. మీరు కూడా ఒక విలేజ్ వచ్చుంటారు. విలేజ్లో ఉండే వాళ్ళకంటే మీకు బెటర్ ఐడియాస్ ఉంటాయి డెవలప్మెంట్ మీద. మనం పోయి ఊర్లో ఉన్నదాన్ని ఐకమత్యం చేయడం, వాళ్ళు కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ తీసుకురావడం, ఫండ్స్ మొబిలైజ్ చేయడం, మన మేనేజ్మెంట్ చొరవతో అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఉండే ఫండ్స్ అన్ని చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలతో వాళ్ళు కూడా ఫండ్స్ మొబిలైజ్ చేసి ఖర్చు పెట్టడం. ఇది కానీ సక్సెస్ అయితే ఎంత ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉందో ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, వాట్ ఈస్ ది పాలసీ యూ హ్యావ్ టు అడాప్ట్, విల్ అడాప్ట్. కావాలంటే కొంత డబ్బులు మనం మ్యాచింగ్ ఇస్తాం, కొంత ఇంతకుముందు జన్మభూమి పెట్టాం. అట్లా పీపుల్స్ పార్టిసిపేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కోఆపరేట్ చేసి కొంత ఫండ్స్ మ్యాచింగ్ ఇస్తాం. ఎట్లా కోఆర్డినేట్ చేయాలో కోఆర్డినేట్ చేస్తాం. As our CM Mr. Naidu said, you are an icon of Indian industry.